నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేపాల్ తగలబడిపోతోంది. దానికి కారణం ఏంటంటే సోషల్ మీడియాని అక్కడ ప్రభుత్వం బ్యాన్ చేసిందనేటువంటి కారణం చేత యువత తిరగబడ్డారనే అన్ని మీడియా ఛానల్లో వస్తుంది. కానీ అక్కడ సోషల్ మీడియా మీద బ్యాన్ ఎత్తేసిన తర్వాత ఇంకా గొడవలు ఎక్కువైంది. ఇది సోషల్ మీడియా బ్యాన్ చేసినందువలన వచ్చినటువంటి గొడవలు కాదు. అక్కడ నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, పేదరికం పెరిగిపోయింది. దీనికి తోడు అక్కడ అవినీతి పెరిగిపోవడం వల్ల యువత తిరగబడ్డారు. ఈ రాజకీయ నాయకుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేపాల్లో సంపాదించుకొని ఎక్కడో యూకేలోనో ప్యారిస్లోనో పెట్టుబడులు పెట్టుకొని అక్కడ చదువుకుంటూ అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు విలాసవంతంగా బతుకుతున్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే దాన్ని చూసి కడుపు రగిలిపోయినటువంటి నేపాలీలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరగబడ్డారు. సో సోషల్ మీడియాలో తిరగబడ్డారని చెప్పి సోషల్ మీడియా మీద బ్యాన్ పెడితే దానికి సంబంధించి ఇంకొంచెం గొడవలు ఎక్కువ అవుతుందనేటువంటి ఉద్దేశంతో సోషల్ మీడియా మీద బ్యాన్ ఎత్తేసినా కూడా ఇంకా గొడవలు జరుగుతూ ఉంది. సో కనపడినటువంటి రాజకీయ నాయకుల్ని కనపడినట్లు కొడతా ఉన్నారు. వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఆ ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి నిప్పు పెడతా ఉన్నారు. దానికి ప్రధాన కారణము అక్కడ అవినీతి పెరిగిపోవడము, అక్కడ నిరుద్యోగ సమస్య పెరిగిపోవడము, పేదరికం పెరిగిపోవడము. డెవలప్మెంట్ అనే ఒక ఊసే లేకుండా ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళు దోచుకుంటూ వాళ్ళ సొంత ఫ్యామిలీ డెవలప్ అవుతుందే కానీ నేపాల్ డెవలప్ కావడం లేదని ఒక కడుపు రగిలిపోయినటువంటి విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కూడా సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదని కడుపు రగిలి వాళ్ళు పోరుబాట పట్టారు. చూడండి, తగలబడుతున్న నేపాల్, రెచ్చిపోయిన నిరసనకారులు, ప్రధాని కేపీ ఓలీ రిజైన్, దేశంలో పొలిటికల్ క్రైసిస్, ఆర్మీ రక్షణలో కీలక లీడర్లు. నేపాల్లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. దేశంలో సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ చూడండి, సోషల్ మీడియా పైన నిషేధం ఎత్తివేశారు. అందరూ ఏమంటున్నారు, సోషల్ మీడియా మీద నిషేధం పెట్టారు కాబట్టి గొడవలు స్టార్ట్ అయిందని. కానీ అది కేవలం ఒక కారణం మాత్రమే. ప్రధాన కారణము నేపాల్లో గొడవలకు ప్రధాన కారణము, నేపాల్లో రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారణము అక్కడ పేదరికము, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య. సో వీటన్నిటికీ ఈ కారణమైతే కనుక సోషల్ మీడియా అయింది. సో గొడవ స్టార్ట్ అయింది. చిలికి చిలికి గాలివానలాగా ఇప్పుడు రాజకీయ సంక్షోభమే వచ్చింది. సో కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్మీ రక్షణలో ఉన్నారు. ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళు నివాస స్థలాల మీద దాడులు చేస్తున్నారు. ఏకంగా నిప్పే పెట్టేస్తున్నారు. దొరికిన వాళ్ళను దొరికినట్లు కొడుతా ఉన్నారు. కాబట్టి అక్కడ రాజకీయ సంక్షోభం అయితే వచ్చింది. దేశంలో సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ ఉద్రిక్తతలు మాత్రం ఆగడం లేదు. దీంతో ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. ఈ నేపాల్ వాళ్ళు మొన్న బంగ్లాదేశ్లో గొడవ జరిగింది. ఇప్పుడు నేపాల్, మయన్మార్, ఈ శ్రీలంక, మన దేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి సరిహద్దు దేశాల్లో అంతా గొడవలు జరుగుతుంటే వాళ్ళు ఎక్కడ బార్డర్ దాటి మన దేశంలోకి వస్తారో, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు పశ్చిమ బెంగాల్లో పాతుకుపోయారు. మన దేశంలో ఉన్నటువంటి సమస్యలతోనే మనం సతమతం అవుతా ఉంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల సమస్యలు కూడా మనకు చుట్టుకునేలాగా కనబడుతూ ఉంది. సో నేపాల్ నుంచి చాలా వరకు అక్కడ నిరుద్యోగులు ఇండియాకు రావడము, ఇక్కడ పని చేసుకోవడము, ఇక్కడ సంపాదించుకోవడము, మళ్ళీ నేపాల్కు పోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ యొక్క శాతం కూడా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉంది. సో ఎంత తొందరగా రాజకీయ అనిశ్చితి అక్కడ ఏదైతే ఉందో దానికి తెరపడకపోతే మనకు కూడా కొంచెం ప్రాబ్లం అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెబుతా ఉన్నారు. దీనికి ముందు ప్రధాని కేపీ శర్మ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ తో మాట్లాడారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దేశంలో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు, తన నివాసం నుంచి సురక్షితంగా వెళ్లేందుకు మిలిటరీని ప్రధాని సహాయం అడిగినట్లు కూడా కథనాల సారాంశము. సో నేను దేశం వదిలి పారిపోతాను, నేను రిజైన్ చేస్తాను, నేను ఇక్కడ ఉండలేను, మా ఇంటి మీద కూడా దాడి చేస్తారు, మీరు రక్షణగా ఉండాలని చెప్పి ఆర్మీ చీఫ్ను కూడా కోరినట్లు తెలుస్తోంది. సో మొత్తానికి చిలికి చిలికి గాలివాన్లాగా ఎవరో రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పిల్లలు పెట్టినటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో అది చిలికి చిలికి గాలివానగా మారి ఇప్పుడు సోషల్ మీడియా గొడవ కాస్త ఇప్పుడు రాజకీయ సంక్షోభంగా మారింది. ఈ రాజకీయ సంక్షోభం నుంచి నేపాల్ త్వరగా కోలుకోవాలని కోరుకోవడం తప్ప మనం చేసేదేం లేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.